పరిశుద్ధ గ్రంథం యెషయా 4వ అధ్యాయం ప్రారంభపు యొక్క వచనాన్ని చదువుకుందాం. ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకొందుము, మీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు. ఈ వాక్యం చరిత్రకు సంబంధించిన విషయం. నేను మళ్ళీ చెబుతున్నా, ఈ వాక్యం చరిత్రకు సంబంధించిన విషయం. అయితే చరిత్రలో కానీ అక్షరార్థకంగా ఉన్న విషయాలలో కానీ ఎంతో ఆత్మీయతను దేవుడు గుప్తపరిచి ఉంటున్నాడు అన్న విషయం మనము తెలుసుకోవలసిన వ్యక్తులమై ఉంటున్నాము. అక్షరార్థకంగా ఉన్నది అక్షరార్థకంగా బోధించగలిగితే, చరిత్రగా ఉన్నది చరిత్రగా బోధించగలిగితే మన ఆత్మీయ జీవిత ఎదుగుదలకు అంత సంపూర్ణముగా తోడ్పడదు. ఇందులో ఎంతో భావగర్భితమైన పరమాత్మికమైన సత్యములను దేవుడు గుప్తపరిచి ఉంటున్నాడు అనేది మనము గ్రహించవలసిన విషయం ఇది. పరిశుద్ధ గ్రంథంలో ఏ చిన్న వాక్యమైనా కానీ దాని గురించి మనము ధ్యానం చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయమే ఆ వాక్య విషయంలో మనకుంటే, నీటి ఊట ఏ విధముగా ఆగకుండా అది ఉబుకుతూ ఉంటుందో ఆ విధంగా దేవుని వాక్యం పరిశుద్ధాత్మ ద్వారా మనము బోధింపబడేటప్పుడు ఆ వాక్యములో నుండి ఊటలాగా వస్తూనే ఉంటుందన్నమాట. అటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సంపూర్ణమైన సందేశాలు ఆత్మ మూలమున మనకు అందించబడేటప్పుడు సంపూర్ణమైనటువంటి ఆత్మ సందేశం ఒక వ్యక్తిని ఆత్మీయతలో సంపూర్ణతలోనికి నడిపించటానికి అవకాశం అనేది కలుగగలుగుతుంది. ఈ యెషయా గ్రంథములో ఉన్నటువంటి 7 స్త్రీలు, వీరు ఏకమై ఒకే ఒక పురుషుని దగ్గరికి వెళ్ళారు. ఆ ఒక్క పురుషుని దగ్గరికి వెళ్ళి, మా అన్నం మేము తింటాం, మా వస్త్రాన్ని మేమే కట్టుకుంటాం, అయితే నీ పేరు మాత్రం మాకు చాలండి. అసలుకు 7 అన్న ఈ సంఖ్య ఏది? ఎవరి స్త్రీలు? ఎవరా ఒక్క పురుషుడు? అసలుకు మా అన్నము మేమే తింటాం అంటే దాని అర్థం నీ అన్నము మాకు ధూని, దాని అర్థం మా వస్త్రాన్ని మేమే కట్టుకుంటాం అంటే నీ వస్త్రం మాకు ధూని, దాని అర్థం. అయితే వారు కోరుకున్నది ఏమిటి అంటే, నీ పేరు మాత్రము చాలు మాకు, నీ పేరు మాత్రం మాకు చాలు. ఇది వారు అక్కడ కోరుకోదగినటువంటిది. మళ్ళీ చెబుతున్నా, 7 అనే సంఖ్య 7కు పై ఉన్న 8 కాదు, 7కు తక్కువ ఉన్న 6 కాదు, 6కు 8కి మధ్య ఉన్న సంఖ్య ఇది 7. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ 7 అనేటువంటిది దేనిని సూచించుచున్నది అనగా, దేవుని యొక్క వాక్య ఆధారాన్ని బట్టి 7 అనేటువంటిది పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కనిపించినా అది సంపూర్ణతను మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. 7ని 7గా అర్థం చేసుకోవద్దు. 7 సంపూర్ణతకు
సూచన. ఇది చివరి వరకు నువ్వు అర్థం చేసుకో. రెండవది, అక్కడ స్త్రీలు, స్త్రీ అనే మాట అక్కడ కనిపించలేదు. ఏకవచనము లేదు, స్త్రీలు బహువచనం. బైబిల్ ఏం చెబుతున్నదో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధుడైన పౌలు స్త్రీని సంఘమునకు పోల్చినట్లుగా ఎఫెసీ 5వ అధ్యాయం 31 నుంచి నువ్వు చదువుకుంటే పౌలు అక్కడ స్త్రీని సంఘానికి పోల్చగలిగాడు. ఇది కూడా నీకు అర్థమైపోయాది. ఆ తర్వాత ఒక్క పురుషుడు, ఆ ఒక్క పురుషుడు అనేది బైబిల్ గ్రంథంలో మనము చూడగలిగితే ఆ ఒక్క పురుషుడు ఎవరో కాదు, నిజదేవుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తే ఆ ఒక్క పురుషుడు బైబిల్ చెబుతూ ఉంది. అయితే ఈ స్త్రీలు వెళ్ళి ఆ ఒక్క పురుషుని ఏమడుగుతున్నారంటే, మా అన్నం మేము తింటాం, నీ అన్నము మాకొద్దు, మా వస్త్రం మేము కట్టుకుంటాం, నీ వస్త్రం వద్దు, పేరుంటే మాకు చాలు. ఇది ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఒక్కొక్కటి పరిశుద్ధాత్మ దేవుడు మొదట నాకు, ఆ మీదట మీకు బోధించని. జాగ్రత్తగా మనం విందాం. 7 అనే సంఖ్య సంపూర్ణతను సూచించుచున్నది. ఇక్కడ స్త్రీ అనేది సంఘాన్ని సూచించుచూ ఉంటున్నది. ఇక్కడ స్త్రీ అని కాదు, కానీ స్త్రీలు అనగా ఇది సార్వత్రిక సంఘాన్ని సూచిస్తూ ఉంటున్నది. 7 సంపూర్ణమైన సంఘములు. సంఘములు అన్నవి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సంఘాలు స్థాపించబడి ఉంటున్నాయి. ఒక సంఘాన్ని విడిచిపెట్టి ఒక సంఘాన్ని గురించి చెప్పబడిన మాట కాదు. కొన్ని సంఘాలను మాత్రమే చెప్పబడి మరికొన్ని సంఘాలను విడిచిపెట్టడం కాదు. ఈ బాహ్య ప్రపంచములో స్థాపించబడినటువంటి అన్ని సంఘములని సార్వత్రిక సంఘము అని మనము గ్రహించవలసిన వ్యక్తులమై ఉంటున్నాం. ఇప్పుడు సంఘము అనేటువంటిది ఈ భూమి మీద ఎలా ఏర్పరచబడగలిగాది అనేది మనము గ్రహించవలసిన విషయం. ఒక దైవజనుడు కొద్దిమంది వ్యక్తులను ఒక స్థలములో చేర్చి ఒక చక్కని ఆరాధన జరిపిస్తుంటున్నాడంటే అది తను అనుకుంటాడు అది సంఘము అని. బైబిల్ ప్రకారం అది కాదు. సంఘమేది? యోబు 16వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. యోబు 16వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. భూమి నా రక్తాన్ని కప్పివేయకుము, నా మొరకు విరామము కలుగకుండునుగాక. చూడు, ఈ యోబు 16వ అధ్యాయం 18లో చూస్తే భూమికి ఆజ్ఞాపించుచున్న విషయం ఏంటి తెలుసా? భూమి నా రక్తమును నువ్వు కప్పివేయకుము. భూమికి ఆజ్ఞాపింపబడుచు ఉంటున్నది. అనగా ఈ భూమి మీద ఒక వ్యక్తి చంపబడిన తర్వాత చంపబడిన వ్యక్తి యొక్క దేహము మీద రేపబడిన గాయాలతో ప్రోక్షించబడిన రక్తం భూమి మీద పడిన వెంటనే ఆ రక్తం ఆ భూమిలో ఒలికిపోతుంది. ఎప్పుడైతే రక్తం భూమిలో ఒలికిపోతుందో దాన్ని తీయాలంటే నా వలన కాదు, ఎవరి వలన కూడా కానే కాదు. నీకు అర్థం అవటానికి ఒక గ్లాసులో నీళ్లు తీసి నీవు భూమి మీద పోసిన తర్వాత ఆ యొక్క నీళ్లు ఒలికిపోతే నీవు తీయగలవా? ఆ నీళ్లు ఒలికిపోతే మీరు ఎవరైనా తీయగలరా? మీరు ఎవరూ తీయలేరు, మీ వల్ల కాదు.
2025 సంవత్సరముల క్రితం దివిని విడిచి భూమికి వచ్చిన యేసుక్రీస్తు శిలువ మీద ఆయన యొక్క దేహమంతా కూడా పచ్చి గాయాలే. ఆయన దేహములో కలిగిన గాయములన్నీ కూడా ఒక ప్రవాహములాగా రక్తము కారి భూమి మీద పడగలిగాది. భూమి మీద పడిన తర్వాత దేవుని మాట ఆ రోజే, ఏ భూమి నేను ప్రోక్షించుచున్నటువంటి రక్తాన్ని తాగవద్దు, నీవు దాన్ని తాగవద్దు, నీవు తాగి ఆ రక్తాన్ని ఎక్కడ కానీ మరుగు చెయ్యొద్దు అంటే, ఆ రక్తాన్ని కప్పద్దు, నువ్వు తాగద్దు అని భూమికి చెప్పాడు అంటే, భూమి దేవుని మాట వింటుందా వినదా? వింటుంది. భూమి అనేది తన వలన అది కలిగింది కాదు. భూమి అన్నది దేవుని మాట ద్వారా భూమి కలుగునుగాక, ఆకాశం కలుగునుగాక, అందు సూర్య చంద్ర నక్షత్రములు కలుగునుగాక, మానవ కంటి కనుచూప మేరకు కనిపించే ఈ విశ్వంలో ఉన్నదంతా కూడా కేవలం దేవుని నోటి మాట ద్వారా కలుగగలిగినది. అందుకే సృష్టి ఎప్పుడు కూడా దేవునికి లోబడుతుంది, దేవునికి లోబడుతుంది. అందుకే భూమి రక్తాన్ని కప్పవద్దు అంటే దాని అర్థం, ఏ భూమి మీద ఏ క్రీస్తు ప్రభుల వారు తన రక్తాన్ని చిందించగలిగాడో ఆ రక్తాన్ని బట్టబయలు చేయాలి. నీవు బట్టబయలు చేయాలి. రక్తం బట్టబయలైన తర్వాత బైబిల్లో కింద ఒక మాట ఉంది, చదవండి. అదే వాక్యం కింద వచ్చిన, రక్తముని నీవు నా మొరకు విరామము కలుగకుండునుగాక. చాలు చాలు. ఏమంటాడు బాయ్ గారు? మళ్ళీ చెప్పండి, ఈ మాట మీరు వినాలి. నా మొరకు విరామము కలుగకుండునుగాక, నా మొరకు విరామము కలుగకుండునుగాక. జాగ్రత్తగా వినాలి. ప్రోక్షించబడిన రక్తం దేవుని మాటను బట్టి భూమి ఎక్కడ కానీ రక్తాన్ని కప్పివేయకుండా ఆ క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని బట్టబయలు చేసింది. అది ఆ రక్తం విరామము లేకుండా ఏం చేస్తున్నది? పాస్టర్ గారు ఏం చేస్తున్నది? ఆ రక్తము విరామము లేకుండా ఏం చేస్తున్నది? మొరపెట్టుచు ఉంటున్నదని వ్రాయబడి ఉన్నది. దానికి విరామము లే. ఆ రక్తం మొరపెట్టుచూనే ఉంటున్నది. బైబిల్ చెబుచూ ఉంటున్నది. మీకు తెలుసు, రక్తములో ఏముంది? ప్రాణముంది. ఆ రక్తానికి విరామములే. అది మొరపెడుతూనే ఉంది. ఏం మొరపెడుతూ ఉంది? ఏం మొరపెడుతూ ఉంది? బైబిలు గ్రంథంలో రక్తం మొరపెట్టిన సందర్భం, కయీను నీతిమంతుడిని హేబెలును చంపేశాడు. చంపిన తర్వాత ఆ రక్తము నేలలో నుండి దేవునికి ఏం చేశాది? మొరపెట్టింది. కయీను, ఎక్కడి నీ తమ్ముడు? నాకేం తెలుసు? దేవుడు అడిగిన ప్రశ్నకు సరైన జవాబు కయ్యూను ఇవ్వలేదు. నా తమ్ముడికి నేను కావలివాడా? నువ్వు నా రాడమేమిటి? అప్పుడు అన్నాడు కదా, నీ తమ్ముణ్ణి నీవు గాయం చెయ్యగా అతని రక్తము భూమి మీద పడగా, భూమి మీద పడిన హేబెలు యొక్క రక్తము నాకేం చేస్తున్నది? నేల నుండి మొరపెడుతూ ఉంది. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క రక్తం విరామము లేకుండా మొరపెడుతూ ఉంది. అక్కడ హేబెలు యొక్క రక్తము మొరపెడుతూ ఉంది. రక్తము ఏమని మొరపెట్టింది దేవునికి?
లేక యేసుక్రీస్తు యొక్క రక్తం విరామము లేకుండా అది ఏమని మొరపెట్టగలిగాది? ఆ మొరవేరు, ఈ మొరవేరు. హేబెలు యొక్క రక్తం ఏం మొరపెట్టింది తెలుసా? ఓ యెహోవా, నేను నీతిమంతుడును కాదా? నీతిమంతుడనేటువంటి నా యొక్క రక్తాన్ని నా అన్నయ్యనటువంటి కయీను ఒలికింపచేశాడు. అందుకే నా అన్న అయినటువంటి కయీనుకు ప్రతీకారము చెయ్యి 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 అని హేబెలు రక్తం మొరపెట్టింది. ఆ రక్తం ప్రతీకారాన్ని కోరుకోగలిగాది. యేసుక్రీస్తు యొక్క రక్తము ఏం కోరుకున్నది? విరామము లేకుండా. సిలువలో మొదటి మాట మీ అందరికీ తెలుసు, అదేది? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు. వీరిని క్రీస్తు యొక్క రక్తము విరామము లేకుండా మొరపెట్టింది ఏమిటి అంటే, క్షమించు, క్షమించు, క్షమించు. హేబెలు రక్తం మొరపెట్టింది, ప్రతీకారం చెయ్యి, ప్రతీకారం చెయ్యి, ప్రతీకారం చెయ్యి. హేబెలు రక్తం ప్రతీకారాన్ని కోరుకోగలిగాది. యేసుక్రీస్తు యొక్క రక్తం క్షమాపణ కోరుకోగలిగాది. క్షమించు, క్షమించు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, ఒక పాపికి, వ్యభిచారి కాని, తాగుబోతు కాని, దొంగ కాని, జూదగాడు కాని, అనగా వాడు ఎటువంటి ప్రధాన పాపి అయినా సరే, అలాంటి వాడు ఆ పాపాలన్నిటినీ కూడా క్షమించేటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తం విరామము లేకుండా క్షమించటానికి సిద్ధముగా ఉన్నదని సత్యాన్ని తెలుసుకున్నవాడు ఎప్పుడైతే క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి వాని మోకాళ్ళు నేల మీద వేసి, వాడు హృదయ వేదనతో, అంతరంగ పరివర్తనతో, కన్నీళ్లు కారుస్తూ, పెదవులు విప్పి, నా వెనుకటి జీవితము నుండి ఈ రోజు వరకు ఎన్నో భయంకరమైన పాపాలు చేశా తండ్రి, నా పాపాన్ని గురించి నేను ఆలోచిస్తే నా మీద నాకే అసహ్యం అనిపిస్తూ ఉన్నది. నేను చేసిన పాపాల జ్ఞాపకం వస్తే నా వంటి పాపి అనేవాడు ఎవడు లేడని అనిపిస్తుంది. అటువంటి ఘోరమైన పాపిని తండ్రి అని వాడు దైవ సన్నిధానంలో మార్పు చెంది వాడు ఎక్కెక్కి ఏడ్చి దేవుని దగ్గర వాడు పశ్చాత్తాపపడి నన్ను క్షమించు తండ్రి అంటే, విరామము లేనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తం ఏమంటుంది? క్షమించేశాను. ఏమంటుంది? క్షమించేశాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఏ భూమి నా రక్తాన్ని కప్పద్దు, ఎక్కడ కానీ తాగవద్దు, బట్టబయలు చేసేయి. అందుకే క్రీస్తు ప్రభువు రక్తం సిలువ మీద నుండి పడినప్పుడు భూమి తాగలేదు, బట్టబయలు చేసేసాది. ఈ రోజు వరకు కూడా ఆ రక్తం సజీవమై ఉంటూ ఉన్నది. ఆ రక్తము దగ్గరికి ఎవరు వచ్చినా ఒక్క మాట క్షమించయ్యా అంటే, విరామము లేనటువంటి ఆ రక్తం దాని మొర మళ్ళీ ఏం చేసేస్తుంది? ఏం చేస్తుంది భాస్కర్ గారు? క్షమించేస్తుంది. క్షమాపణ అడిగి దేవుని క్షమాపణ పొందుకున్నవాడు ఆయన క్షమాపణ ద్వారా క్షమింపబడిన పొరపాట్లు జీవితంలో చేయకుండా ఒక పరిశుద్ధంగా బ్రతకాలనేవాడు ఒక స్థలములో ఒక్కొక్కడు చేర్చబడితే దానిని సంఘం అంటుంది బైబిల్. దాని సంఘం అంటుంది బైబిల్. ఈ రోజున మనిషిలో మార్పు లేదు. జరుగుచున్న పాపాలు క్షమించనేవాడు లేడు. ఒకవేళ క్షమించుని అడిగినా, వానికి దేవుని దగ్గర క్షమాపణ దొరికినా, క్షమింపబడిన పొరపాట్లు ఏమైనా వదిలిపెట్టాడా? లేదు. వాడు చేస్తూనే ఉన్నాడు, సంఘానికి వెళుతూ ఉన్నాడు. అది ఎలా సంఘం అనిపిస్తుంది? అది సంఘం కాదు. ఇటువంటి సంఘాలు ప్రపంచంలో ఎన్నో ఉంటున్నాయి.
ఇవన్నీ నామకార్థకమైన సంఘాలు. నీవే సంఘానికి వెళుతూ ఉంటున్నావో ఆ సంఘములో నీ జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకో. క్షమాపణ అడుగుతున్నా, విరామము లేనటువంటి దేవుని క్షమాపణ దొరుకుతున్నది. క్షమించబడిన నీ పొరపాట్లను మళ్ళీ చేయకుండా జాగ్రత్తగా సంఘ వ్యవస్థలో నీ భక్తిని పెంచుకుంటున్నావా, లేకపోతే పాపాన్ని జరిగించుకుంటూ సంఘములో ఉన్నప్పుడు భక్తి, సంఘం బయట వస్తే యుక్తి? ముక్తి ఎలా వస్తుంది? ముక్తి రాదు. ఆ జీవితం నీకొద్దు అని ఈ రాత్రికాల సందేశం నీకు తెలియపరుస్తూ ఉంటున్నది.